హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జీస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఈజీగా తయారు చేసుకోవడం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత త్రీ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ ఆవాలు, మినప్పప్పు 2 స్పూన్స్, పచ్చిశనగపప్పు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దామండి. బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉండాలంటే నిమ్మకాయ రసాన్ని వేసుకుంటే జిగురు రాకుండా ఉంటుంది. మనం బెండకాయ ఫ్రైకి మూత పెట్టుకున్నా మనకి జిగురు రాదు. ఇప్పుడు చూడండి, తర్వాత చూపిస్తాను. బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి కానీ జిగురు మాత్రం రాదు. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఉన్నాయి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలి. మూత తీసి చూద్దాం. బాగా ఫ్రై అయ్యాయి. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయ్యిందండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.